ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి భారతీయ సమాజంలోని బంధుత్వం అనే టాపిక్ అయితే మనం చెప్పుకుందాము. ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని చివరి వరకు చూడండి. సో ఆఫ్ చూడడం వల్ల మీకు వచ్చింది అయితే ఏమీ ఉండదు. సో ఓకేనా? సో నేను పార్ట్స్గా నేను డివైడ్ చేసి నేను చెప్తున్నాను కాబట్టి ఈజీగా మీకు నేర్చుకోవడానికి బాగుంటుంది. ఎట్ ఏ టైం అంత టాపిక్ అనేది మనం నేర్చుకున్నా కూడా బుర్రలోకి అనేది వెళ్ళదు. సో నెమ్మదిగా నేర్చుకోండి. సో అలానే నేను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఇందులోని. సో మీకు కూడా ఇది బుక్ చదివిన ఫీలింగ్ అనేది వస్తుంది కదా అని చెప్పేసి నా ప్రయత్నం, అంతే తప్ప ఇందులో ఇంకేమీ లేదు. ఓకే. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే. సో చాప్టర్ 5, ఓకే, యూనిట్ 1లో చాప్టర్ 5 బంధుత్వము. ఓకే. సో బంధుత్వం గురించి అని చెప్పుకున్నాం. మనకు తెలిసిన పదాలే ఇవన్నీ కూడా. బట్ ఏంటంటే కొంచెం నాలెడ్జ్ అనేది వేరే వేరే లాంగ్వేజెస్లోని మనకి ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? సో క్లియర్గా చూడండి. రక్త సంబంధం వల్ల కానీ వివాహం వల్ల కానీ ఏర్పడే సంబంధాన్ని బంధుత్వం అంటారు. భారతీయ విస్తృత కుటుంబంపై తొలిసారిగా హెన్రీ మెయిన్ 1861లో అధ్యయనం చేసి తొలిసారిగా బంధుత్వం అనే పదాన్ని ప్రాచీన చట్టము ఏన్షియంట్ లా అనే గ్రంథంలో ఉపయోగించాడు. పితృస్వామ్య ఆధిపత్యంలో ఉన్న కుటుంబాలను హెన్రీ మెయిన్ పరిశీలించగా మాతృవంశీయ సంబంధాలను పరిశీలించి బంధుత్వం యొక్క ప్రాముఖ్యతను ఆదిమ వివాహము అనే గ్రంథంలో మెక్లెనన్ విశ్లేషించారు. ఇతను ఎక్కడ చెప్పారు? తొలిసారిగా బంధుత్వం అనే పదాన్ని ప్రాచీన చట్టము అనే గ్రంథంలో. అలాగే హెన్రీ మెయిన్ మాతృవంశీయ సంబంధాలను పరిశీలించి బంధుత్వం యొక్క ప్రాధాన్యతను ఆదిమ వివాహము అనే గ్రంథంలో మెక్లెనన్ విశ్లేషించారు. సో బంధుత్వం తాలూకు నిర్వచనాలు ఒక్కొక్కతను ఒక్కొక్క రకంగా చెప్పారు. మార్డోక్ ఏమని చెప్పారంటే, సంక్లిష్టమైన పరస్పర సంబంధం గల బంధువుల మధ్య గల సంబంధాల నిర్మితీయ వ్యవస్థే బంధుత్వము. సంక్లిష్టమైన పరస్పర సంబంధం గల బంధువుల మధ్య గల సంబంధాల నిర్మితీయ వ్యవస్థే బంధుత్వము అని మార్డోక్ చెప్పారు. స్మెల్సర్ ఏమని చెప్పారంటే, జైవిక సంబంధాలు, వివాహము, దత్తత, సంరక్షణలకు సంబంధించిన చట్టపరమైన నియమాల లాంటి కారకాలపై ఆధారపడిన సామాజిక సంబంధాల గుచ్ఛమే బంధుత్వము. రాబిన్ ఫాక్స్ ఏమని చెప్పారంటే, బంధుత్వం అనగా ఒక మనిషి జీవిత భాగస్వామిని ఎంచుకోవడము, గర్భధారణ, మాతృత్వము లేదా పితృత్వము, సామాజికీకరణ, తోబుట్టువులు లాంటి మౌలిక వాస్తవాలను అధ్యయనం చేయడమే బంధుత్వము అని రాబిన్ ఫాక్స్ చెప్పారు. ఓకేనా? బంధుత్వం తాలూకా నిర్వచనాలు విజయం. మొదట్లో కేవలం జైవిక వివాహ సంబంధాలు మాత్రమే బంధుత్వంగా భావించేవారు. ప్రస్తుతం సామాజిక సంబంధం వల్ల, అంటే దత్తత తీసుకోవడం వల్ల కూడా ఏర్పడే బంధాన్ని కూడా బంధుత్వం కిందనే పరిగణిస్తున్నారంట. దత్తపుత్రుడు వైవాహిక ఏకరక్త బంధువు కాడు. హారీ జాన్సన్ అభిప్రాయం ప్రకారం లైంగికత, తరాలు, వైవాహిక సంబంధాలు, జ్ఞాతి సంబంధాలు బంధుత్వానికి ఆధారాలు. ఐరావతి కార్వే 4 సాంస్కృతిక మండలాలను తులనాత్మక అధ్యయనం చేసి క్రింది అంశాలను పరిగణలోనికి తీసుకున్నది. ఒకటి ఏంటంటే, భారతీయ భాషల్లో ఉన్న బంధుత్వానికి సంబంధించిన పదాలు. భారతీయ భాషల్లో బంధుత్వానికి సంబంధించిన పదాలు. నెక్స్ట్, ఆ పదాల యొక్క ఉద్భవము మరియు భావనలు. వంశపారంపర్య అంశాలు, నిబంధనలు. వివాహము, కుటుంబ రీతులు. సంస్కృతమయమైన ఉత్తరానికి, ద్రవిడమైన దక్షిణానికి మధ్య గల భేదాలు. ఓకే. నోట్: భారతదేశంలో బంధుత్వ రీతులను అర్థం చేసుకోవడానికి కుల వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలు అత్యంత ముఖ్యమైన అంశాలుగా పరిగణించారు. ఏంటంటే, భారతదేశంలో బంధుత్వ రీతులను అర్థం చేసుకోవడానికి కుల వ్యవస్థ అలాగే కుటుంబ వ్యవస్థలు అత్యంత ముఖ్యమైన అంశాలుగా పరిగణించారు. సో బంధుత్వంలో రకాలేంటి? వైవాహిక బంధుత్వము. వివాహం ద్వారా ఏర్పడే బంధుత్వము వైవాహిక బంధుత్వము. భర్త, భార్య తరపు బంధువులందరూ వైవాహిక బంధువులు అవుతారు. ఏకరక్త బంధుత్వము. ఒకే రక్త సంబంధం కలిగిన వ్యక్తుల మధ్య ఉండే బంధుత్వాన్ని ఏకరక్త బంధుత్వం అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, తల్లిదండ్రులు, అక్కా చెల్లెలు, అన్నదమ్ములు మొదలైన వాళ్ళు అనమాట. సో బంధుత్వం తాలూకా సంకేతాలు అని చెప్పేసి ఇచ్చారు. ఇవ్వండి, పురుషుడికైతే ఇలా ఇచ్చారు, స్త్రీకి ఇది వైవాహిక సంబంధం అయితే ఇది, ఏకరక్త బంధుత్వ సంబంధం ఇలాగ, వంశాక్రమము ఇది తండ్రి, తల్లి, భర్త ఇలాగనమాట. ఇలా చేస్తారు. మేనరిక వివాహాల్లో, క్రాస్ కజిన్ మ్యారేజెస్, మేనరిక వివాహాల్లో భార్యాభర్తలు వైవాహిక ఏకరక్త బంధువులు అవుతారు. మేనరిక వివాహాల్లో భార్యాభర్తలు వైవాహిక అలాగే ఏకరక్త బంధువులు అవుతారనమాట. నెక్స్ట్, బంధుత్వము పరిభాష అంటే టెర్మినాలజీ. ఒక వ్యక్తికి అతని బంధువర్గంలోని సభ్యులకు మధ్య గల సంబంధాన్ని గురించి తెలిపే పదమే బంధుత్వ పరిభాష.
లూయిస్ హెన్రీ మోర్గన్ ప్రపంచవ్యాప్తంగా బంధుత్వ పరిభాషపై పదాలపై మొదటిసారిగా సర్వే నిర్వహించాడు. జీపీ మార్డోక్ బంధుత్వ పరిభాషను 3 రకాలుగా వర్గీకరించాడు. 1 ఉపయోగ రీతి, భాషా నిర్మాణము, అనువర్తన పరిధి. ఓకే, మూడుగా వర్గీకరించాడు జీపీ మార్డోక్ అన్న అతను. నెక్స్ట్ 1 ఉపయోగితా రీతి. ఓకే, ఉపయోగితా రీతి అంటే ఉపయోగితా రీతి ద్వారా బంధుత్వంలో ఒక పదాన్ని ఏ విధంగా వాడతారో తెలుస్తుంది. ఉపయోగితా రీతిలో బంధుత్వాలు 2 రకాలన్నమాట. 1 ఏంటి, సంబోధన పదము, అలాగే అన్వయ పదము. టర్మ్ ఆఫ్ అడ్రస్, టర్మ్ ఆఫ్ రెఫరెన్స్. సంబోధన పదం అంటే ఏంటంటే ఒక బంధువు మరొక బంధువుతో సంభాషించినప్పుడు అతని సంబోధించే పదాన్ని సంబోధనా పదము అంటాము. ఓకే, సంబోధనా పదం అంటే ఏంటంటే ఒక బంధువు మరొక బంధువుతో సంభాషించినప్పుడు అతన్ని సంబోధించే పదాన్ని సంబోధనా పదము అంటారనమాట. సంబోధనా పదం ప్రత్యేకంగా ఒకే వ్యక్తిని సూచించదు. పిల్లలు నడి వయసు ఉన్న స్త్రీ పురుషుల్ని అంకుల్, ఆంటీ అని సంబోధిస్తారు. ఎగ్జాంపుల్, ఇక్కడ అంకుల్ అంటే తల్లి యొక్క సోదరుడు అని కానీ, ఆంటీ అంటే తండ్రి యొక్క సోదరి అని కానీ అర్థం కాదు. ఓకే, అమెరికన్ సంస్కృతిలో అంకుల్ అనే పదాన్ని 4 రకాల బంధువులను పేర్కొనడానికి ఉపయోగిస్తారు. అయితే వీటి మధ్య సాపేక్షంగా ముఖ్యమైనదిగా వారు పరిగణించరు. మధ్య భేదాన్ని సాపేక్షంగా ముఖ్యమైనదిగా వారు పరిగణించరు. నెక్స్ట్, అన్వయ పదము. ఒక వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడినప్పుడు వేరొక బంధువుని గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే పదాన్ని అన్వయ పదము అంటాము. ఒక వ్యక్తిని మరో వ్యక్తితో మాట్లాడినప్పుడు వేరొక బంధువు గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే పదాన్ని అన్వయ పదము అంటారు. పిల్లలు తమ స్నేహితులతో మా అన్న ఆరోగ్యం బాగోలేదు అని అంటే అన్న అనేది అన్వయ పదము. ఓకే, ఇదన్నమాట దీనికి సంబోధన పదానికి అన్వయ పదానికి డిఫరెన్స్. నెక్స్ట్, భాషా నిర్మాణము. వ్యక్తికి మధ్య ఉన్న బంధుత్వాన్ని సూచించేందుకు వాడే పదాల తాలూకు నిర్మాణము. ఇది మళ్ళీ 3 రకాల భాషా నిర్మాణం. ప్రాథమిక పదము, ఉత్పన్న పదము, వివరణాత్మక పదము. ప్రాథమిక పదం అంటే ఏంటంటే అతి దగ్గర సంబంధం కలిగి ఉన్న బంధువులకు వాడే పదమే ప్రాథమిక పదము. ఎగ్జాంపుల్ ఏంటంటే తండ్రి, తల్లి, భార్య మొదలైనవి. ఉత్పన్న పదము ఏంటంటే 2 ప్రాథమిక పదాలు కలిసి బంధుత్వాన్ని సూచించే మరో పదం ఉంటే అది ఉత్పన్న పదము. ఎగ్జాంపుల్ ఏంటి, పినతండ్రి, పినతల్లి మొదలైనది. నెక్స్ట్, వివరణాత్మక పదము, డిస్క్రిప్టివ్ టర్మ్. 2 ప్రాథమిక పదాలు కలిసి బంధుత్వాన్ని వివరించును. ఇది సరైన వివరణ ఇచ్చును. ఉదాహరణకి నాయనమ్మ, అమ్మమ్మ ఇలా అన్నమాట. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, స్వీడిష్ భాషలో ఫార్ బ్రోర్ అంటే చిన్నాన్న. ఈ పదంలో ఫాదర్, బ్రదర్ అనే 2 ప్రాథమిక పదాలు ఉండడం వల్ల అది వివరణాత్మక పదము. ఓకే, నెక్స్ట్ అనువర్తన పరిధి. సో అనువర్తన పరిధికి వచ్చేసరికి బంధువర్గంలో ఒక పదము ఎంతమందికి వర్తిస్తుందో తెలియజేసేది. అనువర్తన పరిధిని బట్టి బంధుత్వం మళ్ళీ 2 రకాలు, సూచక పదము, వర్గాత్మక పదము. సూచక పదం అంటే బంధుత్వంలో నిర్దిష్టంగా ఒకే వ్యక్తికి వర్తించే పదాలు సూచక పదాలు. ఈ పదాలు లింగభేదాన్ని, తరభేదాన్ని కూడా సూచిస్తాయి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సూచక పదాలకి తల్లి, భర్త ఇలా అన్నమాట. వర్గాత్మక పదము. ఒకే పదాన్ని బంధువర్గంలో ఒకరి కంటే ఎక్కువ మందికి ఉపయోగిస్తే అది వర్గాత్మక పదము. ఇది కూడా లింగభేదాన్ని, తరభేదాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి తాత పదము ఇటు తండ్రికి, తల్లి తండ్రికి కూడా వాడవచ్చును. తాత అనే పదం ఏంటంటే అటువైపు తండ్రి అంటే డాడీ తాలూకు దీనికి, మమ్మీ తాలూకు దీనికి ఇద్దరికి కూడా వాడచ్చు అనమాట. నెక్స్ట్, మార్డోక్ సూచక పదాలు ఎక్కువగా ఉంటే దాన్ని సంకుచిత బంధు పరిధి, నారోకిన్ రేంజ్ అని, వర్గాత్మక పదాలు ఎక్కువగా ఉంటే దాన్ని విస్తృత శ్రేణి పరిధి అని పేర్కొన్నారు. ఓకే, ఇది అనువర్తన పరిధి గురించి. నెక్స్ట్, బంధుత్వము స్థాయి. ఇది 3 రకాలన్నమాట. ప్రాథమిక బంధుత్వము, ద్వితీయ బంధుత్వం లేదా గౌణ బంధుత్వము, నెక్స్ట్ తృతీయ బంధుత్వము. సో ప్రాథమిక బంధుత్వం అంటే ఏమిటి? ప్రాథమిక సమూహంలోని వ్యక్తుల మధ్య బంధుత్వము ఏ వ్యక్తికి అంటే అహము, ఇగో అలా లేకుండా ఆయన తన జీవిత భాగస్వామితో పాటు తన తల్లిదండ్రులు, పిల్లలు ప్రాథమిక బంధువులు అవుతారు. అంటే అహం లేకుండా. ప్రాథమిక బంధువులు మళ్ళీ 2 రకాలు, ప్రాథమిక వైవాహిక బంధువులు, ప్రాథమిక ఏకరక్త బంధువులు. వీరిలో జన్యు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక కుటుంబంలో తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉన్న బంధుత్వం ప్రాథమిక ఏకరక్త బంధుత్వము. భార్యాభర్తల మధ్య ఉన్న బంధుత్వము ప్రాథమిక వైవాహిక బంధుత్వము అంటారు. కుటుంబంలో ప్రతి వ్యక్తికి ప్రాథమిక బంధువులు 7 ఉంటారు. ఓకే, సో ప్రాథమిక బంధువులు ఎవరు అంటే తల్లి, తండ్రి, కుమారుడు,
కూతురు, సోదరుడు, సోదరి, భర్త లేదా భార్య. ఓకే. సో ప్రాథమికంగా ఇలా ఉంటారు అన్నాను. అందరూ ఉండాలి అని అయితే కాదు. సో ఉంటారు. ఇక్కడ తల్లి, తండ్రి, తర్వాత ఏంటంటే భర్త లేదా భార్య, ఇది కామన్. ఈ మిగతావి కుమారుడు, కూతురు ఇవన్నీ అనేది మనం చెప్పలేము. నెక్స్ట్ ద్వితీయ లేదా గౌణ బంధుత్వం. ప్రాథమిక బంధువుల కుటుంబానికి చెందిన ప్రాథమిక బంధువులందరూ ద్వితీయ లేదా గౌణ బంధువులు అవుతారు. మార్డోక్ ప్రకారము ద్వితీయ బంధుత్వాలు మొత్తం 33. ఓకే. మార్డోక్ ప్రకారం ద్వితీయ బంధుత్వాలంట 33 మంది. నెక్స్ట్ తృతీయ బంధుత్వము. ద్వితీయ బంధువు యొక్క ప్రాథమిక బంధువులు తృతీయ బంధువులు అవుతారు. మార్డోక్ ప్రకారము ప్రతి వ్యక్తికి ఇటువంటి తృతీయ బంధువులు 151 మంది ఉంటారు. ఇక్కడ ప్రాథమిక బంధుత్వంలో ఎంతమంది ఉంటారు? 7 ఉంటారు బంధువులు. ద్వితీయ బంధుత్వంలోని 33 ఉంటారు. తృతీయ బంధుత్వంలో 151 మంది ఉంటారంట. ఇంకా పితృవంశంలోని రక్త సంబంధికుడిని అనగా పురుష పూర్వీకుడిని ఆగ్నేట్ అంటారు. దీని ఆధారంగా బంధుత్వ సంబంధాలను ట్రేస్ చేయడాన్ని ఆగ్నేషన్ అంటారు. తల్లి తరపున రక్త సంబంధికులు కాగ్నాటిక్ అంటారు. ఓకే. పశ్చిమ ఆస్ట్రేలియాలోని తెగల్లో వంశావళి పద్ధతి ద్వారా వంశవృక్షాలను రూపొందించిన మానవ శాస్త్రజ్ఞులు సర్ జార్జ్ గ్రే. ఓకే. వంశం సాధారణంగా 3 తరాల బంధువులను తెలుపుతుంది. ఓకే. బంధుత్వ సమూహాలు రకాలు. బంధుత్వ సమూహాలు 2 రకాలు. అవి ఒకటి నివాస బంధు సమూహము, వంశానుక్రమ సమూహము. నివాస బంధు సమూహము అంటే బంధువులు కలిసి అందరూ ఒకే గృహంలో నివాసం ఉంటే వారందరినీ నివాస బంధువర్గము అంటారు. వారికి ఒకే పొయ్యి ఉంటుంది, అంటే ఒకే కిచెన్ అన్నమాట. వంశానుక్రమ సమూహము, వీటినే ఏకరక్త బంధు సమూహాలు అంటారు. వంశానుక్రమ సమూహాలు 4. అవి ఏక వంశానుక్రమ సమూహము, ద్వంద్వ వంశానుక్రమ సమూహము, నెక్స్ట్ మిశ్రమ వంశానుక్రమము, ద్విపార్శ్వ వంశానుక్రమము. ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి నివాస బంధు అయిపోయింది కదా. ఏక వంశానుక్రమ సమూహం అంటే ఏక వంశానుక్రమ సమూహానికి చెందినవారు ఒకే వంశకర్త సంతతికి చెందినవారు. వంశకర్త పురుషుడు అయినా అది పితృవంశానుక్రమం, లేదా వంశకర్త స్త్రీ అయితే అది మాతృవంశానుక్రమము. ఉదాహరణకి ఎవరు? ఖాసీ, గారో ఈ సమూహాల్లోని ఏక వంశానుక్రమ సమూహాన్ని చూడొచ్చు. ద్వంద్వ వంశానుక్రమ సమూహము. ద్వంద్వ వంశానుక్రమంలో అటు పితృవంశానుక్రమ నియమాలను మరియు మాతృవంశానుక్రమ నియమాలను ఆచరించడం సహజము. నైజీరియాలోని కొన్ని సమూహాల్లో, మన దేశంలోని అస్సాంలోని తిమ్సా, నీలగిరిలోని తోడా సమూహంలోని ద్వంద్వ వంశానుక్రమము ఉన్నది. ఓకే. నెక్స్ట్ మిశ్రమ వంశానుక్రమము. మిశ్రమ వంశానుక్రమం అంటే మిశ్రమ వంశాను పద్ధతిలో కొన్ని సమూహాల్లోని పురుష సంతానము తమ తండ్రి బంధువర్గానికి, స్త్రీ సంతానం తమ తల్లి బంధువర్గానికి చెందినవారుగా భావిస్తారు. నెక్స్ట్ ద్విపార్శ్వ వంశానుక్రమము. ద్విపార్శ్వ వంశానుక్రమంలో ఒక వ్యక్తి తల్లి వైపు, తండ్రి వైపు ముఖ్యమైన రక్త బంధువుల సమూహాన్ని సమానంగా గుర్తించడము. దీన్నే కిండ్రెడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ బంధుత్వ ఆచరణలు లేదా ప్రవర్తన రీతులు. బంధు సమూహంలోని బంధువుల మధ్య ఉండవలసిన ప్రవర్తన రీతిని నిర్దేశించే సహజ సూత్రాలు. బంధుత్వ ఆచరణలు లేదా ప్రవర్తన రీతులు ఏంటంటే వైదొలుగుడు నడవడి, పరిహాస సంబంధాలు, సాంకేతిక సంబోధన, కుహన ప్రసూతి, మాతులాధికారము, పితృష్వాధికారము, వైదొలుగుడు నడవడి లేదా నిషిద్ధ సంబంధాలు. సో ఇది ఏంటంటే ఇద్దరు బంధువులు పరస్పరం తప్పుకొని తిరగడము. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ప్రవర్తన రీతి భారతదేశంలో గోండు తెగల్లో అత్త, అల్లుడు, కోడలు, మామ మధ్య కనిపిస్తుంది. గోండుల్లో మామ ముందు కోడలు నిల్చోవడాన్ని, కనిపించడాన్ని అపచారంగా భావిస్తారు. అలాగే భిల్లు తెగల్లో ఒక వ్యక్తి తమ్ముడు భార్యను చూడడము, ఒక వ్యక్తి తన తమ్ముడు తాలూకు భార్యను చూడటము, మాట్లాడడము నిషేధము. ఆగమ్య గమన సంబంధాలు ఏర్పడకుండా ఉండేందుకు వైదొలుగుడు నడవడిని ఆచరిస్తారని జేమ్స్ ఫ్రేజర్, సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. టైలర్ అభిప్రాయం ప్రకారం ఇల్లరికం వెళ్ళిన అల్లుడు అత్తమామలతో గౌరవంగా మసలడానికి వైదొలుగు నడవడిని అవలంబించేవారు. నెక్స్ట్ పరిహాస సంబంధాలు. ఈ సంబంధాలు ఎక్కువగా భారతీయ గిరిజన తెగల్లో, గోండుల్లో, సంతాల్లో కనిపిస్తాయి. ఈ సంబంధాల్లో హేళన చేసుకోవడం, తిట్టుకోవడం, ఒకరి ఆస్తిని మరొకరు ధ్వంసం చేసుకోవడం, కొట్టుకోవడం వరకు కూడా దారితీస్తాయి. పరిహాస సంబంధాలను రాడ్క్లిఫ్ బ్రౌన్ 2 రకాలుగా వర్గీకరించాడు.
ఒకటి సౌష్ఠవ పరిహాస సంబంధము, అంటే ఈ సంబంధంలో బంధువులు ఇద్దరు సమానంగా పరిహాసం చేసుకుంటారు. ఈ సంబంధం వదిన మరిది మధ్య, బావా మరదల మధ్య, మేనత్త మేనల్లుల మధ్య కనిపిస్తాయి. ఉదాహరణకి ఏంటంటే హో తెగల్లో ఇలాంటివి ఉన్నాయని మజుందార్ తెలిపారు. అసౌష్ఠవ పరిహాస సంబంధం, ఈ రకమైన సంబంధంలో ఒకరిని ఒకరు పరిహసించవచ్చు, కానీ రెండవ వాడు తిరిగి మొదటి వాడిని పరిహసించకూడదు. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే ఓరాను బైగా తెగల్లో కనిపిస్తుంది. ఈ సంబంధం తాత మనవళ్ళ మధ్య ఉంటుంది. రాడ్క్లిఫ్ బ్రౌన్ అభిప్రాయం ప్రకారం పరిహాస సంబంధాలు ఒక రకమైన స్నేహ సంబంధాలే. సాంకేతిక సంబోధన, దీన్ని మొదటిగా ఉపయోగించింది టేలర్. ఇది గ్రీకు పదము. ఒక బంధువును ఇతర బంధువుల ద్వారా సంబోధించే మాధ్యమము. ఒక వ్యక్తిని ఫలానా వాని తండ్రి అని కానీ లేదా ఫలానా వాళ్ళ తల్లి అని కానీ పిలిచే బంధుత్వ ఆచారాన్ని సాంకేతిక సంబోధన అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే గిరిజన తెగలు సంతాల్లో కనిపిస్తుంది. కుహనా ప్రసూతి, భార్య ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు భర్త కూడా గది బయట ప్రసవ వేదనను నటించడము. ఇది ఎరుకలు, కాశీ, తోడ లాంటి తెగల్లో గమనించవచ్చును. భార్య భర్తల మధ్య పటిష్ట బంధాన్ని ఇది సూచిస్తుందని మలినోస్కీ తెలిపారు. ఈ సమయంలో అతడు అనేక నిషేధాలకు లేదా ఎడబాటుకు గురి అవుతాడు. సామాన్యమైన ఆహారాన్ని తగ్గించుకొని భార్య తీసుకునే ఆహారము అంటే బాలింత తీసుకునే ఆహారము మాత్రమే తీసుకుంటాడు. నెక్స్ట్ మాతులాధికారము, ఒక వ్యక్తి జీవిత విశేషాలన్నింటికి తల్లి సోదరుడు అంటే మేనమామ బాధ్యత వహించే ఆచారమే మాతులాధికారము. తండ్రి కంటే మేనమామే ఎక్కువ బాధ్యతలు తీసుకుంటాడు. నెక్స్ట్ పితృస్వాధికారము, పితృస్వాధికారంలో వ్యక్తి జీవిత విశేషాలన్నింటికి మేనత్తే బాధ్యత వహిస్తుంది. ఇక్కడ మాతులాధికారంలో మేనమామ, ఇక్కడ పితృ దగ్గరకు వచ్చేసరికి మేనత్త. పితృస్వ స్థానీయ నివాసం పొందడము, మేనత్త నుండి ఆస్తిని పొందడము ఇల్దనమాట. నెక్స్ట్ గోత్రము, క్లాన్ అనే పదము గాలిక్ భాషకు చెందిన పదము, అనగా సాజత్యము. ఈ భాష స్కాట్లాండ్, ఐర్లాండ్లోని కెల్ట్ జాతులకు చెందిన భాష రక్తబంధు సంబంధాల ఆధారంగా కొన్ని కుటుంబాలతోనూ వంశాలతోనూ ఏర్పడే సంస్థనే గోత్రము అంటారు. ఆదిమ తెగల సామాజిక సంస్థల్లో గోత్రం అతి ప్రధానమైనది మరియు పురాతనమైన సంస్థ. భారతదేశంలో అన్ని ఆదిమ తెగల్లోనూ గోత్ర వ్యవస్థ ఉన్నది. సో దీని తాలూకు లక్షణాలు ఏంటంటే ఏక నివాసత్వం గోత్రానికి మొదటి లక్షణము. గోత్రానికి ఉపగోత్రాలు ఉండవచ్చును. ప్రతి గోత్రానికి ఒక పేరు ఉంటుంది. దానివల్ల గోత్రంలోని సభ్యులను గుర్తించవచ్చును. గోత్ర సభ్యుల మధ్య అంతర్వివాహము ఉండదు. గోత్రానికి టోటంకు మధ్య దగ్గర సంబంధము ఉంటుంది. ఒక గోత్రం వారు నమ్మిన టోటం చిహ్నాన్ని లేదా రూపాలను చేతుల మీద, ఇంటి కప్పుల మీద వేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ గోత్రానికి మరొక లక్షణం మూల బంధువులు ఉండడము. మాతృవంశీయ గోత్రము అయితే స్త్రీలు, పితృవంశీయ గోత్రం అయితే పురుషులు మూల బంధువులుగా ఉంటారు. సో ఇక్కడ మీకు తెలుసా అని ఇచ్చారు. మాతృవంశీయ గోత్రాలు ఎక్కువగా కనబడే సమాజము నాయర్స్, ఖాసీ, గారో తెగలంట. పితృవంశీయ గోత్రాలు మామూలుగా కనబడే భారత సమాజాల్లో కనిపిస్తాయి. మాతుల స్థానిక గోత్రాలు కనబడే సమాజం హైదా, బ్రిటిష్ కొలంబియాలో కనిపిస్తుందట. భారత సమాజంలో గోత్ర బహిర్వివాహము మరియు కుల అంతర్వివాహము వాడుకలో ఉన్న ప్రతి కులము కొన్ని గోత్రములుగా విభజించబడి ఉంటుంది. అలాగే గోత్రము కొన్ని వంశాలుగా విభజించబడి ఉంటుంది. భారత కుల వ్యవస్థలో సగోత్రముల మధ్య అంటే ఒకే గోత్రం ఉండేవారి మధ్య వివాహాలు నిషిద్ధము. అలాగే కులాంతర వివాహాలు కూడా ఆమోదయోగ్యము కావు. ఓకే, ఆమోదయోగ్యమైనవి ఏంటంటే భిన్న గోత్రీయుల మధ్య వివాహము, అలాగే ఒకే కులస్తుల మధ్య వివాహము. ఒక వంశం యొక్క మూల పురుషుడు ఒక సాధారణ వ్యక్తి అయి ఉంటాడు, కానీ దానికి భిన్నంగా ఒక గోత్రం యొక్క మూల పురుషుడు సాధారణంగా దివ్య శక్తులు కలిగి ఉన్న ఒక మహర్షి అయి ఉంటాడు. ఓకే, ఐరావతి కార్వే 4 గోత్ర నియమాలు. ఉత్తర భారతదేశంలో సహచరుల ఎంపిక పరిమితుల్లో 4 గోత్ర నియమాలు ఆచరిస్తాయి. అవి తండ్రి గోత్రము, తల్లి గోత్రము, నానమ్మ గోత్రము, అమ్మమ్మ గోత్రం. సో గోత్ర కూటమి 2 లేదా అంతకు మించిన గోత్రముల కలయికను కూటమి అంటారు. ఉదాహరణకి ఏంటంటే అవో నాగా తెగ, ఇది నాగాలాండ్లో ఉన్నది, అండ్ రాజ్గోండ్ తెలంగాణలో ఉంది. పై 2 తెగల్లో పితృవంశీయ గోత్ర కూటములు మరియు హోపి, లావోహో అనే గిరిజన తెగల్లో మాతృవంశీయ గోత్ర కూటములు కనిపిస్తాయి. ద్విశాఖ గోత్ర కూటమి, ఒక ఆదిమ తెగలో సభ్యులందరూ కలిసి 2 బంధు సమూహాలుగా ఏర్పడితే అందులో ఒక్కొక్క సమూహాన్ని ద్విశాఖ అంటారు. ఇటువంటి విభజనను ద్వివేద వ్యవస్థాపన, జూరల్ ఆర్గనైజేషన్ అని కూడా అంటారు. ఉదాహరణకి
తోడా తెగ, దీనిలో తార్తారోల్, తివాలియాల్ అనే ద్విశాఖ గోత్ర కూటములు ఉన్నవి. సిబ్ అనగా సమాజంలో వేరువేరు ప్రాంతాల్లో నివసించే గోత్ర సభ్యుల సమూహము. ప్రవర, ఇది గోత్రం కన్నా పెద్దదైన అంశము. పెళ్ళిళ్ళలో చదువుతారు కదా ప్రవరలు. దీనిని ఒక వ్యక్తి యొక్క చిరునామాగా లేదా పరిచయంగా చెప్పుకుంటారు. ఓకే, బంధుత్వానికి సంబంధించిన పుస్తకాలు, రచయితలు. ఓకేనా, ఇవన్నీ పుస్తకాలు, రచయితలు. సో అండ్ అలాగే ఇక్కడతోటి మనకి బంధుత్వం టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇది నేను షార్ట్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.